ఆయన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాలు ప్రారంభించి ఆ పార్టీలోనే ఎదిగారు. ఆ పార్టీని కూడా ఎదిగేలా చేశారు. ఆయనే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గత 2023లో జరిగిన ఎన్నికల్లో బలమైన బీఆర్ఎస్ను ఎదిరించి విజయం దక్కించుకున్న ఆయన మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నించారు. అయితే ఆయనకు దక్కలేదు. పదే పదే ప్రయత్నాలు చేసినా అధిష్టానం నుంచి ఆయనకు అనుకూల నిర్ణయం రాలేదు. ఇదే సమయంలో ఇదే జిల్లాకు చెందిన వివేక్కు మంత్రి పదవిచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్న ప్రేమ్ సాగర్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణాలపై విమర్శలు చేస్తున్నారు. కొందరు తనను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. రెండో విడత జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు ఖచ్చితంగా చోటుంటుందని ప్రేమ్ సాగర్ రావు అంచనా వేసుకున్నారు. అయితే రాష్ట్ర నేతలతో పనికిరాదని భావించిన ఆయన ఢిల్లీ వరకు ప్రయత్నించారు. కానీ అక్కడ కూడా ఆయనకు సానుకూల నిర్ణయం రాలేదు. దీంతో స్థానికంగా ఉన్న నాయకులతో ఆయన భేటీ అయ్యారు. వాట్ నెక్స్ట్ అనే టైటిల్తో ఆయన ఈ భేటీ నిర్వహించారు. పార్టీలో ఎలాంటి సానుకూలత కనిపించడం లేదని, తనను పట్టించుకోవడం లేదని ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యానించారు. 2 రోజుల కిందట పెద్దలను కలిశాను, అయినా పని కాలేదు, ఏం చేయాలో మీరో చెప్పండి అని తన అనుచరులను ప్రశ్నించారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో కీలకమైన 10 మంది అనుచరులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. రాజకీయంగా తనకు ఢోకా లేదన్న ఆయన అవకాశాలు కూడా అపారంగానే ఉన్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. కేబినెట్ బెర్త్ ఖాయమని భావించిన పక్కన పెట్టడంతో తీవ్ర నిరాశకు గురయ్యా. వాటికంటే మనం ఏం తక్కువ అని వ్యాఖ్యానించారు. అయితే అనుచరులు మాత్రం మీ ఇష్టం, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం మీ వెంటే అని తేల్చి చెప్పారు. దీంతో మరోసారి భేటీ అవుతామని తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల ఏఐసీసీ చీఫ్ ఖర్గే తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను కలుసుకుని తన ఆవేదన చెప్పుకునేందుకు ప్రయత్నించిన ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం రాలేదు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల విషయంలో ఆయనపై ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో అసలు పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.